వ్యక్తిగతమైన ఇది కాదులేండి. రైట్. ఎనీవే, కానీ ఎందుకండి ఇప్పుడు అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించి తెలుగుదేశం పార్టీ జనసేనతో ఇబ్బంది లేదు, వాళ్ళు చేసేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. టీడీపీ బీజేపీ మధ్య ఇంకా సర్దుబాట్లు, ఇంకా అది కాదు ఇది కాదు అది ఏంటంటే రోజుకో కూడా ఎప్పుడు ఎవడి మీద కత్తిపడుతూ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. అయితే నలుగురు ఐదుగురు ఇంపార్టెంట్లీ ఇప్పుడు వాళ్ళు టికెట్లు అనౌన్స్ చేశారు, వాళ్ళు తిరిగేస్తారు టీడీపీలో. ఎందుకంటే బీజేపీ అడుగుతుంది మాకు అదొద్దు ఇది కావాలి ఇదొద్దు అది కావాలని. దాంతో ఆల్రెడీ అనౌన్స్ అయ్యి తిరుగుతున్న వాళ్ళు అయ్యో ఇదేంట్రా బాబు మాకు నీళ్ళు తెస్తాయి అని మా కిందకి నీళ్ళు తెస్తున్నారని చర్చ మొదలైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా ఉంది ఓపెన్గా చెప్పుకోవాలంటే ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా. అనపర్తి స్వాపింగ్ టు దెందులూరు అంటున్నారు. సరే దెందులూరు కూడా ఇంకా ఇది కాలేదనుకోండి, ఇంకా అది వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎనీవే చెప్తున్నా, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో ఎందుకు ఈ సిచ్యువేషన్ ఉందండి? ఇంకా అంటే మరి పొత్తు పార్టీ కామెంట్ చేయకూడదు, పొత్తు ధర్మం. కానీ మరి ముందు తెలుసో తెలియదో మరి తర్వాత మరి అక్కడ అనపర్తిలో రాజుల ఓటింగ్ అనేది చాలా తక్కువ, మేబీ 0.1 or 0.2% ఉంటుంది, అంతకుమించి లేదు. అనపర్తి అంటేనే అనపర్తిలో ఉన్నంతమంది రెడ్లు కడపలో కూడా ఏ సింగిల్ కాన్స్టిట్యున్సీలో కూడా లేరు. మీకు తెలుసా ఆ సంగతి వికే గారు? అనపర్తిలో ఉన్నంతమంది రెడ్లు రాయలసీమలో కూడా ఏ సింగిల్ కాన్స్టిట్యున్సీలో లేరు, అంతమంది ఉన్నారు. ఎప్పుడూ కూడా చరిత్రలో ఏ పార్టీ అయినా, అప్పట్లో రామారెడ్డి గారిని కాంగ్రెస్ నుంచి ఆయన నెగ్గారు, ఇటు మూలారెడ్డి గారు ఒకసారి రామారెడ్డి గారు నెగ్గితే ఇంకోసారి మూలారెడ్డి గారు నెగ్గేవారు, ఈ రామకృష్ణారెడ్డి గారు ఫాదరు. సో అలాగే ఎప్పుడూ కూడా ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ సామాజిక వర్గం ఆయన ఓన్ చేసుకుంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని బట్టి ఇతన్ని, సో వాళ్ళే నెగ్గుతూ వచ్చారు. అక్కడ అది సాలిడ్ రెడ్డి సామాజిక వర్గం. మరి అక్కడ మరి ఆ స్థానాన్ని తీసుకుని మరి ఆ స్థానంలో ఒక వార్డు మెంబర్గా ఓడిపోయిన ఒక రాజుగారు. అంటే వార్డు మెంబర్గా ఓడిపోతే వార్డు మెంబర్గా నెగ్గటం కష్టం. యాక్చువల్గా ఎంపీ కన్నా ఎమ్మెల్యే నెగ్గటం కష్టం, ఎమ్మెల్యే కన్నా జడ్పీటీసీ కష్టం, జడ్పీటీసీ కన్నా ఎంపీటీసీ కష్టం అని అంటారు. అలాగే ఒక వార్డు మెంబర్ కింద ఓడిపోయినంత మాత్రం తక్కువ చేసి చూడక్కర్లేదు. కానీ బట్ వార్డు మెంబర్గా ఒక 6 ఓట్లు వచ్చి ఆయన తల్లిగారి మీదే అతను ఓడిపోయాడు అని నాకు తెలిసింది. రామకృష్ణారెడ్డి నేను చాలా మంచి స్నేహితులు. ఆయన రామకృష్ణారెడ్డి ద్వారానే నాకు తెలిసింది. మేబీ మరి వై డిడ్ దే చూజ్ అనేది మరి నాకు తెలియదు. మళ్ళీ ఆ తర్వాత ఇందాక మీరు ప్రియాంబుల్లో చెప్పారు, అనపర్తి అనేది రాజమండ్రి ఎంపీ భవిష్యత్తుని ఎప్పుడు డిసైడ్ చేసేది ఓడించినా నెగ్గించినా. ఒకసారి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని నెగ్గించినా, మరి అప్పుడు ఆ తర్వాత ఒకళ్ళిద్దరు ఓడిపోయినా అనపర్తి అనేది అది మొత్తం 1 సైడ్ కొడేస్తారు అక్కడ. అవును. సో కాబట్టి మరి అందుకని ఏదన్నా మరి మార్చాలి అని ఇప్పుడు మార్చాలి అని అనుకుంటున్నారు. అసలు ముందు ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కోరుకోవటం మరి అంత కరెక్ట్ కాదేమో. కోరుకుంటిరిపో మరి ఆ క్యాండిడేట్ సెలక్షన్ మరి అంత కరెక్ట్ కాదేమో అనిపించింది. కాకపోతే మరి జనరల్గా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అయినా జనరల్గా